బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో ఎరువుల సబ్సిడీ మీద 33,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. 33,000 crores తెలంగాణ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ సబ్సిడీ మీద ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వన్ నేషన్ వన్ యూరియా, భారత్ బ్రాండ్ పేరు మీద యూరియా సప్లై చేస్తూ ఉంది. మేము స్పష్టంగా అన్ని ఫెర్టిలైజర్ కంపెనీలకు ఆదేశించాం. రైతులను కూడా కోరుతా ఉన్నాను, మీరు కొనుగోలు చేసేటువంటి బస్తా మీద మీరు ఎంత చెల్లించాలో ఆ రేటు ఫిక్స్ ఉన్నది. మొత్తం మీద బస్తా మీద ఎంత ఖర్చు అవుతుందో అది కూడా ప్రింట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత వస్తుందో ప్రతి బస్తా మీద కూడా ప్రింట్ చేస్తా ఉన్నాము. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. మీరు ఇవ్వాల్సినటువంటి ధరకు మాత్రమే కొనుగోలు చేయండి. ₹1 కూడా బస్తా మీద ముద్రించినటువంటి ధర కంటే రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అక్కడ వసూలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశ్రయించాల్సిందిగా, తెలియజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో కేంద్రం నిర్దేశించినటువంటి ధర కంటే ఈ యొక్క వ్యాపారస్తులు, మధ్య దళారీలు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో మనకు తెలుసు, విద్యుత్ సరఫరా పంట పొలాలకు అందేది కాదు. కరెంటు మోటార్లు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కాలిపోతాయో తెలియని పరిస్థితి ఉండేది. విద్యుత్ కోతలు విపరీతంగా ఉండేది. విద్యుత్ కోతల కారణంగా కరెంటు మోటార్లు కాలిపోయేది. ఈరోజు విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల అందుబాటులో ఉండేవి కాదు. ఎరువులు కావాలంటే ఒకరోజు ముందు రోజు రాత్రి, రేపు లోడ్ వస్తుందంటే ఒకరోజు ముందు రాత్రి పోయి రైతులు ఎరువుల షాపుల దగ్గర క్యూలు కట్టేవాళ్ళు. అనేక మంది గుండెలాగి చనిపోయినటువంటి సంఘటన, అక్కడ రైతుల ఘర్షణ జరిగి లాఠీ చార్జ్ అయినటువంటి సంఘటన, అనేక మంది రైతులు చనిపోయినటువంటి సంఘటన చూశాం. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని ఈరోజు రైతాంగం కోసం నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. ఎవరికి ఎంత ఎరువు కావాలన్నా, ఏ రకమైన ఎరువు కావాలన్నా, ఎన్ని బస్తాలు కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఇస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తాం. అంతేకాకుండా అద్భుతంగా ఈరోజు ఫసల్ బీమా యోజన రైతులకు మేలు చేస్తూ ఉంది. మనం చూసాం, మన తెలంగాణలో కూడా చూసాం. వర్షాలు వచ్చి అధిక వర్షాలకు, లేకపోతే అనావృష్టి కానీ అతివృష్టి కానీ, వివిధ రకాల రోగాల కారణంగా పంట నష్టపోతూ ఉన్నాం. చేతికొచ్చినటువంటి పంట ఈ ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా వర్షాలతో మొలకలెళ్ళి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటికీ పరిష్కార మార్గము సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం. అది దేశమంతా అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము గత 10 సంవత్సరాలు అమలు చేయలేదు. అదే బాటలో రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి, రైతులకు నష్టం కలిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయలేదు.